చుండ్రు సమస్యకు పరిష్కార ఆసనాలను చూద్దాం. ముందుగా ప్రాణముద్ర. ఏ ఆసనంలో అయినా కూర్చుని మీ 2 చిటికెన వేలు తర్వాత ఉంగరం వేలు బొటన వేలు కలిపి ఉంచండి. మధ్య వేలు చూపుడు వేలు ముందుకు నిటారుగా ఉంచాలి. మీ 2 చేతులు ఇలా పెట్టి కూర్చోవాలి. ఇది ప్రాణముద్ర. ఈ ముద్ర కళ్ళు మూసుకుని వెన్నెముక నిటారుగా ఉంచి శ్వాస మీదే ధ్యాస ఉంచండి. ఇలా మీరు 4 నుంచి 5 నిమిషాలు చేయండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. చూసారు కదండి, ఇలా మీరు 5 నిమిషాలు ప్రతిరోజు 2 సార్లు చేయండి రోజుకి. అలాగే ఇది ప్రాణముద్రతో పాటుగా మీరు 2 చేతి వేళ్ళ గోర్లని రెండిటిని కూడా ఇలా రబ్ చేయడం చేయాలి. ఒట్టి గోళ్ళను మాత్రమే చేయాలి. ఎక్కడ చర్మాన్ని ఎక్కడ కూడా తగిలించకూడదు. గోళ్ళను మాత్రమే చేయండి. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా మీ తలకి అంటే స్కాల్ప్కి మసాజ్ బాగా అవుతుంది. ఇలా చేయడం వల్ల ఇది ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఇవి. ఇలా చేయడం వల్ల మొత్తం స్కాల్ప్ అంతా కూడా మసాజ్ అవుతుంది. జుట్టు రాలడం, జుట్టు నెరవడం, చుండ్రు ఇలాంటి జుట్టుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఇలా చేయడం వల్ల తగ్గుతుంది. ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం మీకు టైం ఉన్నప్పుడు ఇలా ఇది ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఇలా కొన్ని నిమిషాలు 2-3 నిమిషాలు చేస్తే ఇలా సరిపోతుంది. గోళ్ళను మాత్రమే మసాజ్ చేయాలి, చర్మాన్ని మాత్రం తగిలించి చేయకూడదు. ఇలా కొంచెం సేపు చేయండి. దీంతో పాటుగా ముఖ్యమైన 2 ఆసనాలు, ఒకటి సరళ మత్స్యాసనం, 2 అర్ధశీర్షాసనం. ముందుగా సరళ మత్స్యాసనం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. రెండు కాళ్ళు దగ్గరకు ఉంచండి. 2 చేతులు తల పక్కన ఉంచండి. మెల్లగా భుజాలని తలని పైకి లేపండి. మెల్లగా రిలాక్స్ చేయండి. మెల్లగా యథాస్థితికి రండి. నెమ్మదిగా పైకి లేచి చూసారు కదండి, సరళ మత్స్యాసనం. మత్స్యాసనం అంటే పద్మాసనం వేసి చేస్తాం. ఇది సరళ అంటే చాలా తేలికగా చేసేటువంటి ఆసనం. మీరు పూర్తిగా తలను వెనక్కి పెట్టండి. మీ 2 చేతులు మీ కాళ్ళ మీద ఉంచండి. ఇలా మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. తర్వాత రిలాక్స్ అవ్వండి. ఇలా 3 సార్లు చేయండి. తర్వాత నెమ్మదిగా శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. శవాసనంలో రిలాక్స్ అయిన తర్వాత మీరు మెల్లగా వేరే ఆసనం చేయాలి. ఇప్పుడు సరళ మత్స్యాసనం తర్వాత అర్ధ శీర్షాసనం చేయాలి. అర్ధ శీర్షాసనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీరు నిలబడి 2 కాళ్ళని దూరంగా ఉంచండి. సాధ్యమైనంత వరకు పూర్తిగా మీరు స్ట్రెచ్ చేయాలి. ఎంతగా మీరు కాళ్ళని పూర్తిగా స్ట్రెచ్ చేస్తే తల అంతతో ఈజీగా మీకు కింద పెట్టడానికి వీలవుతుంది. మెల్లగా ముందుకు ఉండండి. నెమ్మదిగా మీరు 2 చేతులు ముందుకు పెట్టండి. ఇంకా స్ట్రెచ్ చేయండి. మీకు వీలైతే ఇంకా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. చేతులు ముందుకు పెట్టిన తర్వాత నెమ్మదిగా మీరు 2 మోచేతులు కింద పెట్టి తల కింద పెట్టండి. మెల్లగా మీ 2 చేతుల సాయంతో నెమ్మదిగా పైకి మెల్లగా జరపండి. తర్వాత నెమ్మదిగా మీ యాంకిల్స్ పట్టుకోండి. మెల్లగా స్లోగా పైకి రండి. రిలాక్స్. అర్ధశీర్షాసనం చేయడం వల్ల ముఖ్యంగా ఆ చుండ్రు సమస్య కాదు, జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. అలాగే రక్త ప్రసరణ బాగా జరిగి తలనొప్పి, తలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈ ఆసనంలో తగ్గుతాయి.